ఒక అద్భుతమైన రెవల్యూషన్ తెచ్చేశారు, మార్పు తెచ్చేశారని ముందు బాకాలు ఊదటం. ఆ తర్వాత అది దెబ్బతిన్నాక అది కాస్త లోపల వార్తలకు వెళ్ళడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో హెరిటేజ్ మీద కోపంతో కావచ్చు, లేదా రైతాంగానికి సంబంధించి పంటతో పాటుగా పాడి కూడా డెవలప్ అయితే బెటర్ అన్న ఉద్దేశంతో కావచ్చు, ఓ విధానాన్ని పట్టుకొచ్చాడు. గేదెల్ని పెంచుకోవడం, పాలు తీసుకొచ్చి ఇవ్వడం, అలా పాలకి ఎప్పటికప్పుడు మద్దతు ధర పెంచుతూ వచ్చాడు. దానికోసం ఏం చేశాడు, అమూల్ని ఎంకరేజ్ చేశాడు. అమూల్ వచ్చినప్పటి నుంచి చకచక మద్దతు ధర పెరుగుతుంది. అమూల్ పెంచింది కాబట్టి మిగతా వాళ్ళు సంఘం పెంచుతారా, హెరిటేజ్ పెంచుతారా, వీళ్ళందరూ పెంచడం, మళ్ళీ పెంచడం, ఇట్లాగా భారీ ఎత్తున పెంచుకుంటూ వచ్చింది. ఇప్పుడు అమూల్ని తొక్కి పడేస్తున్నారు ప్రస్తుతం. అదే సందర్భం అదంతా అమూల్కి దోచిపెట్టడం అన్నటువంటి ప్రచారం చేసినటువంటి వాళ్ళకి ఇప్పుడు చివరికి పాల సేకరణే పెద్ద కష్టమై కూర్చున్నది. ఇప్పుడు ఈనాడు రాసుకొచ్చేటటువంటి వార్త ఇది. ఇందులో అంతకుముందుదంతానేమో రాజకీయం జగన్, ఇప్పుడు వచ్చేటప్పటికి సహజం అన్నటువంటి కోణంలో సమస్యను రాస్తుంది. అనుకూల సీజన్లో పాలు ఎక్కువయ్యాయంటూ ధరలో కోత పెడుతూ సేకరణ కూడా తగ్గిస్తున్న డైరీలు ఎండాకాలం ముందు రైతుల దగ్గరికి పరుగులు తీస్తున్నాయి. అయినా ధరలు మాత్రం పెద్దగా పెంచడం లేదు. నేటికి లీటర్కి 6 రూపాయల వరకు తక్కువగా ఇస్తుండటంతో రోజుకి 10 లీటర్ల చొప్పున పోసే రైతుకి నెలకి 1800 ఆదాయం తగ్గుతోంది. లీటర్ ఆవు పాల ఉత్పత్తికి సగటున 30కి పైగా వ్యయమవుతుంటే అధిక శాతం పోషకాలకు లీటర్కి 26 నుంచి 30 రూపాయలు మాత్రమే లభిస్తుంది. ఇటీవల దేశవ్యాప్తంగా పాల ఉత్పత్తి పెరగడంతో ఉత్తరాదికి మన రాష్ట్రం నుంచి ఎగుమతులు తగ్గాయి. దీంతో పాల సేకరణదారులు రైతులకు ఇచ్చే ధరలో కోత పెట్టారు. ఎండాకాలం నేపథ్యంలో కొన్ని డైరీలు లీటర్కి 2 రూపాయల వరకు పెంచినప్పటికీ అది నామ మాత్రమే. 10% వన్న ఉండే గేదె పాల ధర లీటర్కి 80 నుంచి 82 రూపాయల మధ్య సేకరిస్తున్నారు. ఆవు పాలకి డిమాండ్ లేదంటూ కోత పెట్టారు. ఈ తరుణంలో సహకార డైరీలను ఏర్పాటు చేయడంతో పాటు రైతులకి రాయితీపై దాణా సరఫరా చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. కర్ణాటకలో లీటర్ పాలకి 4 రూపాయలు చొప్పున బోనస్ ఇస్తున్నారు. ఇలాంటి ప్రోత్సాహకాలపై విధానం రూపొందించాలని పశు పోషకులు కోరుతున్నారు. ఇదివరకు ఆ ప్రోత్సహించినటువంటి సందర్భంలోనేమో జగన్ని ఏమని ప్రస్తావించారు, హెరిటేజ్ని దెబ్బతీయడానికి, చంద్రబాబుని దెబ్బతీయడానికి కుట్ర అన్నటువంటిది ఇచ్చారు. ఇప్పుడేమో నాశనం అయిపోయిన తర్వాత వీళ్ళ వార్తలు ఈ మొత్తం దరిద్రంతో నాశనం అయ్యాక ఇప్పుడు పెంచండి అని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు పెంచితే బాబు పెంచాడని మళ్ళీ ఇప్పుడు బాకాలు అవుతారు. అదే ఇక్కడ స్పెషల్.